మమ్మల్ని చెప్పు. ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా? ఈ గరుడ పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను, కావసాగు ఇప్పుడు చదివేస్తాను. ఏంటి చదివేది? ఈ యముడు గురించి. ఎవడు కాదు, నువ్వే నా పాలిటి ఎముళ్ళ దాపరించు. ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో. రాత్రిపూట మొగుడంటే రెస్పెక్ట్ లేదా? మొగుడు పిల్లలు లెగుస్తారే. వాడు పడుకుంటే మాత్రం ఏం చేసావు? ఈ మల్లెపూలు పెట్టుకుని దాని నుంచి రారా. మల్లెపూలు పెట్టుకున్న పిల్లలు నీలో ఏదో తేడా కనిపిస్తుంది. శ్రీ గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు మెరుపులు. అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా, ఏమది? గరుడ పురాణము మన లోకమునకు సంబంధించినదే. బాగు బాగు. దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు! హాయ్ మధు. దర్చుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?